78 ఏళ్ల చరిత్ర కలిగిన గూడూరు డివిజన్ నేడు కనుమరుగవుతుందా? చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజకీయ నాయకుల చేతిలో సబ్ డివిజన్ కేంద్రం కన్నీరు పెడుతుందా అంటే అవుననే అనాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రత్యేక జిల్లా కావాలని ఆందోళన చేస్తే ఉన్న గూడూరును విడదీశారు. ఎవరి కోసం ఇది, ఎందుకోసం ఇది, ఈ విడతీత అనే సందేహాలు డివిజన్లో ఉన్న ప్రజలను వెంటాడుతున్నాయి. గూడూరు సబ్ డివిజన్ కేంద్రంలో 19 మండలాలు, 25 పోలీస్ స్టేషన్లతో అతిపెద్ద డివిజన్ గా ఉన్నటువంటి గూడూరు డివిజన్ కేవలం 3 మండలాలతో డివిజన్ స్థాయికి కోల్పోవడం జరిగింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. గూడూరు నియోజకవర్గంలో దుగరాజపట్నం పోర్టు, క్రిస్ సిటీ వస్తుండటంతో గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తిరుపతి జిల్లాలో కలిపారు. దీన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది ఆశావాహులు ఎలక్షన్ సమయంలో ప్రధాన ఎజెండాగా పెట్టుకుని గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని మొదటిగా హామీ ఇచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత లేదు తిరుపతి జిల్లాలోనే కొనసాగుతుందని చెప్పడంతో జేఏసీ పేరుతో ఆందోళనకు దిగడం జరిగింది. నిరసనలు తారాస్థాయికి చేరడంతో గూడూరును నెల్లూరు జిల్లాలో హామీ ఇవ్వడం జరిగింది. గూడూరు ప్రజలు మొత్తం సంతోషపడ్డారు. ఇక్కడే కూటమి ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని మరోసారి రుజువు చేసింది. గూడూరులో ఉన్నటువంటి 5 మండలాలలో 3 మండలాలు మాత్రమే నెల్లూరు జిల్లాలో కలుపుతున్నట్లు, మరో 2 జిల్లాలను తిరుపతి జిల్లాలోనే కొనసాగుతాయని మంత్రివర్గ కేబినెట్ ఆమోదించడంతో ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి గూడూరు సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరు నేడు పంచాయతీ లెవెల్కు పడిపోవడంతో గూడూరు సబ్ డివిజన్ను కోల్పోతుంది. గత నెల క్రితం వరకు గూడూరు, వెంకటగిరి 2 నియోజకవర్గాలు కలుపుకొని సబ్ డివిజన్గా ఉన్నటువంటి గూడూరు డివిజన్ను నేడు 3 మండలాలకు పరిమితం కావడంతో గూడూరులో ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్, డిఎస్పీ కార్యాలయం, ఆర్ఎండ్బి కార్యాలయం వంటి ప్రధాన కార్యాలయాలు మొత్తం నెల్లూరు రూరల్కు తరలిపోతున్నాయి. ఒక్కసారి గూడూరు చరిత్ర తెలుసుకుంటే గూడూరుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది తెలుస్తుంది. గూడూరు చరిత్ర చోళ రాజవంశం కాలం నాటిది. అలగనాథ స్వామి ఆలయం చుట్టూ అభివృద్ధి చెందింది. శాతవాహనులు, పల్లవులు, కాకతీయులు మరియు విజయనగర రాజులు దీనిని ప్రభావితం చేశారు. తరువాత ఇది ఒక కీలక వాణిజ్య కేంద్రంగా మారింది. దాని విశాలమైన మైకా నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. మరియు ఇటీవల తిరుపతి జిల్లాలో భాగమైన నెల్లూరు జిల్లాలో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్ మరియు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. ఇది సున్నం సాగు మరియు రొయ్యల పెంపకం వంటి ఆర్థిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణ చరిత్ర చోళులతో ప్రారంభమవుతుంది. వారు ప్రాముఖ్యమైన అలగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. దీని చుట్టూ గూడూరు పెరిగింది. ఈ ప్రాంతాన్ని తరువాత శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం మరియు గోల్కొండ నవాబులు వంటి ప్రధాన దక్షిణ భారత శక్తులు పాలించారు. గూడూరు విస్తృతమైన మైకా బెల్ట్కు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో 2వ అతి పెద్దది. ఇది దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు ముస్కోవైట్ వంటి వివిధ రకాల మైకాను ఉత్పత్తి చేస్తుంది. చారిత్రాత్మకంగా ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం, గూడూరు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలను కలిపే కీలకమైన రైల్వే జంక్షన్గా ఉంది. నిత్యం గూడూరు మీదుగా వందల సంఖ్యలో ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఖనిజ సంపదకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ దొరికే సిలికా, క్వార్ట్జ్, పల్చర్, మైకా వంటి విలువైన ఖనిజ సంపద ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న ప్రాంతంగా నమోదు కావడం జరిగింది. అదే స్థాయిలో డివిజన్ కేంద్రం నుండి రాష్ట్రాలకు, విదేశాలకు నిత్యం ఎగుమతులు, దిగుమతులు జరుగుతూ ఉంటాయి. నేడు డివిజన్ స్థాయిలో కోల్పోతే గూడూరు డివిజన్లో ఉండే ప్రధానమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం నెల్లూరు రూరల్ కిందకు మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.